హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4Kitchen. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఈజీ, టేస్టీ అండ్ డిలీషియస్ స్నాక్ రెసిపీ అండి. సంక్రాంతి స్పెషల్ చిన్న కారపూస చేసి చూపిస్తున్నాను. అదేనండి స్పైసీ సేవ్. ఈ సేవ్ని మీరు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా ఎంజాయ్ చేయొచ్చు, లేదా బయట మనకు దొరికే దహీపూరి, సేవ్ పూరి అండ్ సమోసా చాట్ మీద స్ప్రింకిల్ చేసుకొని తింటాం కదా, అలా కాకుండా ఇంట్లో మన బేల్పూరి చేసుకుంటాం కదా, ఆ బేల్పూరిలో కూడా స్ప్రింకిల్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి మన రెసిపీ చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. రెగ్యులర్గా మనం సేవ్ కావాలి అంటే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, వాళ్ళు ఆ సేవ్ని ఏ ఆయిల్తో ఫ్రై చేశారో అది ఇది అని భయాలు ఉంటాయి కదా, అవేవి లేకుండా ఇంట్లో మీరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకుని నేను శనగపిండి తీసుకున్నానండి 1 కప్. అలాగే ఒక 1/4 కప్ వరకు బియ్యపిండి వేసుకోవటం వల్ల ఈ సేవ్ అనేది చాలా క్రంచీగా వస్తాయి. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కారం ఒక 1 టీ స్పూన్, ఇక్కడ వాము ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ చేసుకొని వేసుకుంటున్నానండి. మనం చిన్న కారపూస చేసుకుంటున్నాం కదా, వాము డైరెక్ట్గా వేస్తే ప్లేట్లో స్ట్రక్ అవుతుందని ఇలా పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకుంటున్నానండి, సాఫ్ట్గా రూమ్ టెంపరేచర్ బటర్. ఈ బటర్ అంతా కూడా మనకు శనగపిండితో క్రంబుల్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ సాఫ్ట్ పిండిలా కలుపుకోవాలండి. చూడండి ఒకసారి, పిండి అంతా కూడా ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కాసేపు పక్కన పెట్టేసుకొని, ఇక్కడ నేను చిన్న కారపూస అన్నాను కదా, సో చాలా చిన్నగా ఉండే హోల్స్ ప్లేట్ తీసుకున్నాను. మురుకులు ప్రెషర్ ఇప్పుడు ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఆ ప్లేట్ పెట్టేసుకొని ఇక్కడ పిండిని ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసుకోవాలండి. ఈ పిండిని మనం ముందుగా గ్రీస్ చేసుకున్న మురుకుల ప్రెషర్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకొని ఇది మూత క్లోజ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది చాలా హాట్గా ఉన్నప్పుడు మన మురుకులు ప్రెస్ చేసుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మనం ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాం కదా, దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. రెండో పక్క కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కదా. ఒకసారి చూడండి, దీని చుట్టూ ఉన్న బబుల్స్ అన్నీ కూడా కంప్లీట్గా స్టాప్ అయిపోయాయి కదా, ఇది కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు అర్థం. సో ఇది తీసేసుకోవాలి. ఇలా డ్రైన్ చేసుకొని ఒక టిష్యూ పేపర్ మీదకి పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. ఆయిల్ హాట్గా ఉన్నప్పుడే మనం స్క్వీజ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంత ఫాస్ట్గా చేసేసుకున్నాం కదా, చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి కదా. అన్నీ కూడా ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కాస్త కలర్ఫుల్గా ఉండాలని కరివేపాకు వేసుకుంటున్నానండి. సో ఇది కూడా ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు. ఇంకా ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేవ్ మీద ఇది వేసుకుందాము. చూడండి ఎంత ఫాస్ట్గా చేసేసుకున్నాం కదా, చూడడానికి కూడా ఎంత టెంప్టింగ్గా కలర్ఫుల్గా ఉన్నాయి కదా మన స్పైసీ సేవ్ అనేది. ఇప్పుడు ఒక్కసారి మీకు క్రష్ చేసి చూపిస్తానండి, ఎంత బాగా వచ్చాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో అని కూడా. సరే, చాలా బాగున్నాయి కదా. దీన్ని ఒక 20 డేస్ వరకు నిల్వ పెట్టుకోవచ్చండి, ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ పండగకి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తాను. టేక్ కేర్.